మనము నేర్చుకుంటున్నటువంటి విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరీక్షించుకుంటున్న ప్రతి పరిస్థితి మన అంతరంగ జీవితంలో ఏ కపటంతో కూడా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కపటము అనేది లోకంలో మనుషుల ఎదుట కనపరుచుతున్నది వ్యక్తిత్వం వేరు, అదే మాట జీవితం వేరు. అంతరంగంలో ఉండేటువంటి స్వభావం రెండు వేరు అనే విషయంలో మొదటిది మాటల్లో ఉండేటువంటి కపటం గురించి విన్నాం. రెండవది క్రియల్లో ఉన్న కపటం గురించి విన్నాం. మూడవది దేవునితో ఉండేటువంటి కపటం గురించి విన్నాం. ఈరోజు నాలుగో విషయాన్ని విందాం. ఆలోచనల మధ్యలో ఉండేటువంటి ఒక కపటం గురించి విందాం. నాలుగో విషయాన్ని నేర్చుకుంటున్నాం. కపటము యొక్క బలహీనత. లోకంలో చాలామందిగా అంటే మనం పలానా వ్యక్తిత్వం కలిగిన వారంగా అని పరిచయం అవుతూ ఉంటాం. కానీ మన ఇంటర్నల్గా మనల్ని పరిచయం చేసుకుంటున్న వ్యక్తితో మనకున్న సంబంధం, వ్యక్తిగతంగా మనకు తెలిసిన సంబంధం రెండు ఒకటేనా? మన గురించి మనకు తెలిసింది, మనం ఇతరులకు పరిచయం చేసుకుంటునేటప్పుడు అవతలకు పరిచయం అవుతున్న వ్యక్తి ఇద్దరం ఒకటేనా? కాదు. మన గురించి మనకు తెలిసింది చాలా మంచిది, ఒరిజినల్. అవతలకి చెప్పేటప్పుడు ఏం చెప్తాం? అవతలకి పరిచయం అయ్యేటప్పుడు ఎలా పరిచయం అవుతాం మనం? నిజానికి ఆ పరిస్థితుల్లో మనం అవతల వ్యక్తులకు పరిచయం అయ్యేటప్పుడు మన గురించి మనం చాలా ఎక్కువగానే చెప్పుకుంటాం, గొప్పగానే చెప్పుకుంటాం. తక్కువ అయితే చేయం, తప్పు అయితే చెప్పం. తప్పు అయితే చెప్పమేమో కానీ చెప్తామేమో. సరే, అవతల వాళ్ళు మన గురించి మనతో మాట్లాడేటప్పుడు మన గురించి కొన్ని నిజాలు చెబితే తట్టుకోగలమా? మనం పరిచయం చేసుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను పలానా దగ్గర పలానా మంచి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ టైంలో అవతల వ్యక్తి మీరు పలానా ఆట కదా, మీ గురించి మాకు ఇంకోలాగా తెలిసింది అని ఏదైనా ఇతర విషయాలు చెప్తే మనం డైజెస్ట్ చేసుకోగలమా? రిసీవ్ చేసుకోగలమా? యాక్సెప్ట్ చేస్తుందా మనసు? ఎందుకు చేయదు? నిజానికి అవతల వాడు చెప్పేది అబద్ధం అయి ఉంటుందా? నువ్వు ఒప్పుకోలేనంత నిజం అది. నిజమే కాదంటే నువ్వు ఒప్పుకోలేనంత నిజం. కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయదు మైండు? అవతలవాడు నీ గురించి చెడ్డ అభిప్రాయం కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ తలంపే ఉంటుంది తప్ప, నా గురించి మంచిగా చెప్తున్నాడు లేకపోతే నిజమేనేమో, అలా అర్థమైందా లేకపోతే అలా కాదండి అని మనం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ రెండు సందర్భాలలో అంటే నా గురించి అవతల వ్యక్తికి తెలిసిన ముందు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ముందు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నాకు తెలిసినది దానితో నేను పోల్చేటప్పుడు ఎవరైతే ఒప్పుకోలేరో ఆ వ్యక్తికి అంతరంగంలో ఉండేటువంటి పోరాటంలో దాన్ని కవర్ చేయటానికి చేసే ప్రయత్నమే ఈ కొత్త కపటం. కవరప్ ఎంత జాగ్రత్తగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు కపటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి కపటమే. ఎందుకంటే బయట కనపడదు. ఎక్కడ ఉంటుంది ఇది? ఆలోచనల్లో ఉండేటువంటి కపటం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంకి రండి. 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. తరువాత దావీదు కుమారుడుగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడుగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఏంటి ఇతని డిగ్రీ ఏంటి? బహు కపటము గలవాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి బైబిల్లో ఉందని మనకు చాలామందికి తెలియదు. ఎవడెవడో ఏదేదో చేసేసాడు, ఏదో అయ్యింది, ఇలాంటిది ఉంటాడు అని అనుకుంటాం. కానీ బహు డెప్త్కి వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ని పరీక్షించేటప్పుడు వారి విషయాలు బైబిల్ ఎంత చక్కగా మెన్షన్ చేయబడిందో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇది చరిత్ర కాబట్టి, జరిగిన సంఘటన కాబట్టి దానికి సంబంధించిన వాస్తవ విషయాలు బయటపడిపోయినాయి అనుకుందాం. ఒకవేళ మీ కుటుంబానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉందా? మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయా? ఎవరికైనా? అందరికి ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఈ మధ్య అది కామన్ కదా. అది లేకపోయినోడే పెద్ద. మీరు క్విట్ అయినప్పుడు తెలుస్తుంది మీకు కోపం వచ్చిందని. మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేసినప్పుడు తెలుస్తుంది వీడి కోపం చల్లారిందని. వెళ్ళిపోతాం రావడం ఇవన్నీ ఫ్యామిలీ గ్రూప్స్ సగం ఉంటాయి. మీరు మీ గ్రూప్లో నా గురించి మీరు ఏమనుకుంటున్నారని పెట్టండి, అప్పుడు వస్తుంది విషయాలు.
అది మీరు పెట్టే ముందు మీరు పెట్టాల్సింది ఏంటంటే, నేను ఆలివ్ గ్రీన్ యథార్థవంతుడు, సత్యవంతుడు, ప్రేమించుటలో నంబర్ 1, క్షమించుటలో ఇన్ఫినిట్, ఇలాంటి కొన్ని డిగ్రీలు మీ గురించి ఉన్నవి లేనివి రాసేసి పెడితే అప్పుడు రివర్స్ ఏమొస్తుంది? సర్కాస్టిక్ బొమ్మలు, ఎమోజీలు, వీళ్ళ ఎటకారాలు, ఈ రివర్సులు మీకు వస్తుంటాయి కదా. అప్పుడు అలా చెప్పొద్దు, నేను చెప్పినవి కాదు అని అంటే ఏమేంటి కాదో ఏంటి నిజమో మీకు దమ్ముంటే చెప్పండి అని రెచ్చగొట్టండి. మీరు మామూలుగా అంటే ఫీల్ అవుతారని ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు, మీరు రెచ్చగొట్టండి. అసలు నా గురించి మీకేం తెలుసు అది ఇదనంటే అప్పుడు 2-3 మాట్లాడుకుంటారు మీ గ్రూప్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కదా, మీతో మాట్లాడరు. ఏంటే అది అలా రెచ్చిపోతుంది, ఆడేంటి అలా రెచ్చిపోతున్నాడు, ఏంటి అసలు ఏమనుకుంటుంది అసలు దాని గురించి, ఏంటాడు అసలు అనుకుని మాట్లాడుతూ ఉండేటప్పుడు నిజంగా మీకు దమ్ముంటే నేను ఏమీ అనుకోను మీ గురించి, మీరు నా గురించి మీరు చెప్పాలి అని 1-2-3 మాట్లాడితే అప్పుడు ఒరిజినల్స్ బయటకు వస్తాయి. ఏంటి వస్తుంది చెప్పండి? మీరు చెప్పినవన్నీ నిజాలని వస్తాయా, మీరు చెప్పేవన్నీ అబద్ధాలని వస్తుందా? మీ గురించి మీకు తెలవని నిజాలు అప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పుస్తకంలో బైబిల్ లాంటి పరిశుద్ధ గ్రంథం లాంటి గ్రంథం ఒక గ్రంథం ఉంటుంది తెలుసా మీకు? ప్రకటన గ్రంథంలో కనపడద్దు, అది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కనపడద్ది. అది ఎవరి భాషలో వాళ్ళకు ఉంటుంది తెలుసా? మీ ఓన్ భాషలోనే ఉంటుంది. అదేది సంస్కృతంలో దేవనగరి భాషలో గట్రా ఏమి ఉండదు. మీరు వెళ్ళంగానే మీకు తెరవటానికి గొర్రెపిల్ల చేతిలో అధికార పుస్తకాలు కలిగి ఉంటాడు. గొర్రెపిల్ల అంటే క్రీస్తు. ఆయన వెళ్ళంగానే ఆ ప్లేస్లో మీకు చూపిస్తాడు. ఏంటమ్మా నా పేజ్ చూడాలి ప్రభు, నువ్వు చెప్పిస్తే కుదరదు, నేను నిన్ను నమ్మను అన్నావు అనుకోండి. ఎవరిని? ఏసై నేను నమ్మను, నేను చూడాలి, నా కళ్ళతో చూశాకే నేను నమ్ముతాను నా గురించి అని అంటే ఓకే చూసుకొని నీ పేజ్ చూపిస్తాడు. ఆ పేజ్ తీయగానే నీ గురించి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఏమని ఉంటుంది మీ గురించి? అక్కడికి వెళ్ళి చెప్పాలి అవన్నీ, అక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడ కూర్చునే చెప్పచ్చు మనం. ఏమేమి ఉంటుంది దాని గురించి? ఇప్పుడు ఇలాంటి డిగ్రీ ఒకటి ఉంది ఇక్కడ. ఏమని? స్నేహితుడు ఒకడు ఉండెను, వాడి పేరు యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటము గలవాడు. బహు కపటము గలవాడు అంటే ఒక మనిషి పరిచయమే ఎంత అసహ్యంగా పరిచయం చేస్తుంటే అతని లక్షణము ఓపెన్గా చెప్తుంది అని అంటే సహజంగా మనం అతని గురించి ఏమనుకుంటాం చెప్పండి? ఆడెంత దరిద్రుడు కాకపోతే ఆడి పేరు ఇక్కడ రాసేసాడు, ఇలా డిగ్రీ రాసేసాడని చెప్తాం కదా. కానీ బైబిల్ అలా చెప్పలే. యెహోనాదాబు గురించి ఆల్మోస్ట్ 3 అధ్యాయాలు రాశాడు. అంటే చాలా చరిత్ర క్షుణ్ణంగా, చాలా వివరంగా, డీప్గా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ రాసుకోవటం ప్రారంభించాడు. దావీదుకి కొడుకు అబ్షాలోము, అబ్షాలోముకి కూతురు ఎవరు? ఇప్పుడు మనం చదివినట్లు తామారునకు అబ్షాలోముకు చెల్లి. అబ్షాలోము చెల్లి అంటే దావీదు కుమార్తె. ఎవరి పేరు? తామారు. ఈమె చాలా అందంగా ఉందంట. ఇంతకీ ప్రాబ్లం ఎవడు అంటే మళ్ళీ ఇంకో కొడుకు, దావీదు కొడుకు అమ్నోను ఆమెను ఏం చేశాడట? మోహించాడంట. మరి మీరు బైబిల్ చదివేవాళ్ళు మీరు ఎప్పుడైనా ఈ అధ్యాయాల దగ్గరికి మీరు వెళ్ళారా? అసలు ఎప్పుడైనా ఒకసారైనా కంప్లీట్ చేశారా? రిపీట్ చేశారా? ఒకే బైబిల్ పట్టుకుని చదువుతున్నారా? లేకపోతే ఇంకేమైనా 2-3 రిఫరెన్స్ బైబిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? దీంతో పాటు ఏమైనా స్టడీ బైబిల్ ఏమైనా పెట్టుకున్నారా? స్టడీ బైబిల్ కూడా ఒకటి పెట్టుకోవాలి, అప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇంతకీ దావీదుకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుర్లు? దావీదుకి ఎంతమంది భార్యలు? మరి అదే స్టడీ బైబిల్ అంటే. చదివేయడం అంటే బైబిల్ అంతా చదివేయడం కాదు. అతని జీవితం ఏంటి, అక్కడ రాయబడిన అంశం ఎందుకు రాయబడింది, అబ్షాలోం గురించి ఎందుకు మెన్షన్ చేయబడింది, తామారు గురించి ఎందుకు మెన్షన్ చేయబడింది, మిగిలిన విషయాలు ఎవరు అనేది అక్కడ క్లియర్గా చూసుకోవాలి. ఇంతకీ దావీదుకి బైబిల్లో రాయబడినటువంటి అక్కడ విషయాలన్నీ మీరు చూసినట్లయితే నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 3వ అధ్యాయము 2 నుంచి. రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి. బైబిల్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా బైబిల్లో రెఫరెన్సులు కనుక ప్రతి అర్థము బైబిల్లో ఉంటుంది. మీరు ప్రత్యేకమైన వాటికి వెళ్ళక్కర్లా. బైబిల్ తాలూకా ప్రశ్నలకు సమాధానం బైబిల్లో ఉంటుంది. బైబిల్ తాలూకా వివరణకు అర్థవంతమైనటువంటి విషయాలు బైబిల్లోనే ఉంటాయి. సో ఎప్పుడు దాన్ని మిస్ అవ్వద్దు. ఒకసారి ఇక్కడ వెనక్కి వచ్చి ముందు చరిత్ర చదువుకుని ముందుకెళ్దాం. 3వ అధ్యాయంకి రండి, 2వ వచనం. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు ఇజ్రాయేలీరాలకు అహోనోయము వలన పుట్టెను. ఎవరికి అమ్నోను ఎవరికి పుట్టాడు? అహీనోయాము అని రాసుకుని డాష్ పెట్టి అమ్నోను అని పెట్టండి. తల్లి పేరు ఇక్కడ ఉంది,
యువతల వైపు కొడుకు పేరుంది అమ్నోను. మొదటి కొడుకు ఇజ్రాయేలీయురాడు. నెక్స్ట్ కిల్యాబు అను రెండో కొడుకు పేరేంటి? కిల్యాబు. కిల్యాబు అనే కొడుకు ఎవరికి పుట్టాడు? కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిల వలన పుట్టెను. అబీగయిల్ స్టోరీ తెలుసు కదా మీకు. కుక్కలు నాబాలు రక్తం తాగేసాడని నాకేనంటుంది. మూర్ఖుడు, బైబిల్లో ఉన్నటువంటి మంచి మూర్ఖుడు ఎవడంటే ఈడే, నాబాలే. మహా బండోడు, మొండోడు, మూర్ఖుడు, మొరటువాడు అని ఉంటుంది. ఇంతకీ ఆయన భార్యను కూడా ఈయన చేసుకున్నాడు. అందుకల్లా ఎవరు వచ్చారు ఇప్పుడు? కిల్యాబు వచ్చాడు. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. మాయికా వల్ల ఎవరు పుట్టారు ఇప్పుడు? అబ్షాలోము. చెల్లెవరు? తామారు అని చదివాం కదా. తామారు అంటే ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక్కడికి దావీదుకి. ఈడెన్నోవాడు? మూడోవాడు. యాక్చువల్గా ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది ఒక ఆర్డర్ పెట్టాడు. అంటే దేవుడు ఈ ఆర్డర్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మనకి అంశములో ప్రాధాన్యత ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. అదోనియా నాలుగో వాడు. భార్య పేరేంటి? హగ్గీతు. అదోనియా 4. తర్వాత ఐదవ వాడగు షెఫట్యా అబీటలు వలన పుట్టెను. షెఫట్యా వల్ల ఎవరు పుట్టారు? షెఫట్యాకి ఎవరి వల్ల పుట్టాడు? అబీటల్ వల్ల షెఫట్యా వచ్చాడు. 5. తర్వాత ఆరవ వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. ఎగ్లా వల్ల ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎత్రియాము వచ్చాడు. ఇప్పుడు మొత్తం ఎంత? వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. హెబ్రోనులో పుట్టినటువంటి పిల్లలు. ఎంతమంది పిల్లలు పుట్టారు ఇక్కడ? ఒక అమ్మాయి, 6 పిల్లలు. మరి సొలొమోను? అందుకే అక్కడ హెబ్రోన్లో పుట్టినవాడని రాశాడు. సో హిస్టరీ ఒకసారి ఏంటి అసలు, స్టార్టింగ్ ఏంటి, ఎక్కడ, ఎవరు, ఎక్కడ, ఏంటి, ఎవరి వల్ల, అలా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఆ తరువాత ఊరియా భార్య అయినా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఊరియాతో తను తప్పు చేసినటువంటి సందర్భము మనకు తెలిసినప్పుడు ఇలాంటి సందర్భాలలో వేరొకరి తాలూకా భార్యలు వారు చనిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడు? ఆటోమేటిక్గా వారిని తీసుకున్నాడు. అలాగ జరిగింది ఇక్కడ. అలాగే ఊరియా చనిపోతే తన భార్య అయినటువంటి బెత్షెబా ఆటోమేటిక్గా ఏమవుతుంది అప్పుడు? వచ్చే అవకాశం దావీదుకి 100% ఉంది. కానీ మనోడు కొంచెం తొందరగా ఏం చేశాడంటే మరణశాసనం ఆడి చేతికి ఇచ్చి ఆడినే మళ్ళీ అక్కడికి యుద్ధానికి పంపించి యూరియాని చంపించాడు. అది దేవుడు ఊరుకోలా. ఇంతమంది చనిపోయిన తర్వాత తీసుకున్నప్పుడు దేవుడు ఆమోదించాడు. ఫస్ట్ కుమారుడు, సెకండ్ కుమారుడు అనేసి. ఒకసారి పేర్లు గుర్తుపెట్టుకోండి. అమ్నోను, కిల్యాబు, అబ్షాలోము, అదోనియా, షెఫట్యా, ఇత్రియాము. ఈ 6 పిల్లలు ఎవరి వల్ల ఎవరికి? దావీదుకి పుట్టినటువంటి సంతానం. సో దావీదుకు పుట్టినటువంటి సంతానంలో వచ్చినటువంటి ఫస్ట్ కుమారుడు ఎవరు? అమ్నోను జనరల్గా ఇప్పుడు దావీదు తర్వాత వంశంలో మొదటివాడు రాజు అవుతాడు కదా. ఫస్ట్ కింగ్ ఎవరు అవ్వాలి ఇప్పుడు? అమ్నోను అవ్వాలి. ఇప్పుడు మన చరిత్రకు వద్దాం. మనం అనుకున్నటువంటి ఈ బెదరు, ఈ కపటం కలిగిన బెదరు ఏం చేశాడో 13వ అధ్యాయంకి రండి. 13వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 3వ వచనం దగ్గర, అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడొక అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగి అయినట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని. సిద్ధము చేయుట అనేటువంటి పదం బైబిల్లో ఉంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వండుట. గొర్రె పిల్లను సిద్ధం చేయడం అంటే అర్థం ఏంటి? మనం చుట్టాలు వచ్చినప్పుడు కోడిని రెడీ చేసామా అని అంటాం. కోడిని రెడీ చేయడం అంటే ఏంటి? అన్నీ రెడీ చేయటం. ఆమెకి ఏమన్నాడంటే తనకి యాంపిల్ టైం కావాలి. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నా దగ్గరే ఉండడం కావాలి. అది ఎక్కడో వండి తెచ్చేస్తుంది వాళ్ళ ఇంటికాడ నుంచి. అలా కుదరదు. నా దగ్గరకు వచ్చి సిద్ధం చేయాలి. అంటే ఏంటి? ఆ ప్రెమిసెస్లో ఉండడం ఆమెను అతను కోరుకుంటున్నాడనే విషయాన్ని దావీదుతో చెప్పమని చెప్పి మనోడు అమ్నోను చెప్పాడు. అడుగుమని చెప్పాడు. బోధింపగా ఏం చేశాడంట?
బోధింపగా అంటే ఏం చేశాడు? అలా చెప్తా. పదం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు తీరిగ్గా క్షుణ్ణంగా, ఏదో గాబరాగా 5 అధ్యాయాలు చదివేస్తే మీకు ఏమైనా గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డు ఇస్తారా? గాబరాగా రోజుకి అధ్యాయులు. ఆ అధ్యాయం చదివినప్పుడే దాని భావం ఏంటి, దాని అర్థం ఏంటి, దానిలో చెప్తున్న ఉపదేశం ఏంటి, నేను నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటి, నేను వదులుకోవాల్సిన విషయాలు ఏంటి, నేను చేస్తున్న తప్పిదం ఏంటి, దేవుడు నన్ను ఇస్తున్న హెచ్చరిక ఏంటి, దేవుడు ఇతరులకు చెప్పమంటున్న సంగతులు ఏంటి, నాలో లేని విషయం ఏంటి, ఇవన్నీ వివరంగా రాసుకోవాలి అక్కడ. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు బోధింపగా అన్నాడు. అంటే ఏం చేసి ఉంటాడు? ఎలా చేసి ఉంటాడు? మీరు ఎప్పుడైనా ఎవరికైనా బోధ చేశారా? ఏమని? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుద్దని. నీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు అవ్వుద్ది కదా, నీకు అర్థం కావట్లేదు, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే అది ఖచ్చితంగా ఎందుకు రాదో నేను చెప్తాను, అది ఎలా వస్తుందో నాకు తెలుసు, అది ఎలా చేయాలో నాకు తెలుసు. ఇది టీచింగ్. మీరు ఎవరికైనా బోధించారా అలాంటివి? కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎవరికైనా దేని గురించి అయినా బోధించారు అని అంటే మీరు కపటము కలిగిన వారని అర్థం. ఆడికి పుట్టని బుద్ధిని నేర్పుతున్నటువంటి కపటము కలిగిన వ్యక్తులు. నిజానికి అది ఏం జరగాలో అది రియల్గా జరగటానికి మీరు ప్రోత్సహిస్తే పర్వాలే. నిజానికి అది అన్రియల్ థింగ్స్ని రియాలిటీగా చేయటానికి మీరు మధ్యవర్తిత్వం వహించి అవతల వాడికి లేని బుద్ధిని పుట్టించి, లేని మాటలు పెట్టి, లేని సాక్ష్యాలు ఇచ్చి, లేని ప్రణాళికలు వేసి, లేనిపోయిన పద్ధతులను చొప్పించి ఈ పద్ధతితో చేస్తే నీకు అది ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తావో నిన్ను దేవుడు అహోనాదాబు చెల్లి తమ్ముడు అని పిలుస్తాడు. అర్థమైందా? ఏం చేశాడు బోధించి? చెప్పండి. బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. అడు యాజ్ ది స్క్రిప్ట్ ఫాలో అయిపోతున్నాడు. ఇటు చంద్రమౌళి ఏం పేరు, రాజమౌళి. ఇటు రాజమౌళి, ఆడేమో బాహుబలి. చాలా చక్కగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. అమ్నోను కాయలా పడినని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు కబురు వెళ్ళిపోయింది. ఎవరు పంపించుంటారు ఈ వర్తమానం? అహోనాదాబు పంపిస్తాడు. ఎవడు పంపిస్తాడు? స్క్రిప్ట్ రైటర్ ఎవడు? ఇది చెప్పాడు ఏమని ఫాదర్కి, డాడీ మీ సన్నం ఫస్టోడు, నువ్వు బాగా లవరో, నువ్వు చాలా ఇష్టం, చూడు ఏంటైందో అన్నాడు. వచ్చాడు డాడీ. అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్న ఆగు అమ్నోని ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోని ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండెను తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలికి పోండనెను. వారందరూ బయటకు పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని నా గదిలోకి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యగా అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా, ఆమె నా అన్న నన్ను అవమానపరచకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు, ఇట్టి జార కార్యము నువ్వు చేయవద్దు, నా యవ్వనము నేనెక్కడ దాచుకొందును, నా అవమానము నేనెక్కడ దాచుకొందును, నీవును ఇశ్రాయేలీలతో దుర్మార్గుడు వగుదవు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈమెతో ఏదైతే ఒక అన్నగా చెయ్యకూడదో ఆ పని చేయటానికి ప్రోత్సహించినాడు ఎవడు? యెహోనాదాబు. అందుకే అతని నిర్వచనం అతని గురించి బైబిల్ ఏం చెప్పింది? బహు కపటము కలిగిన వాడు. ఎక్కడైతే ఏ పరిస్థితుల్లోనైనా సంబంధాల విషయాలలో ఫెయిర్గా ఉండకుండా, లేని ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా, పర్వాలేదని, నాకు తెలుసని, నేనున్నాను కదా అని ధైర్యం చెబుతూ ముందుకు తీసుకుని వెళ్ళే మధ్యవర్తులందరినీ కూడా దేవుడు కపటం కలిగిన వాళ్ళని అంటాడు. మీరు మేలు కొరకు మంచి చేయడానికి ఉద్దేశించిన వారే, కానీ దాని వెనక ఏముందో, వాళ్ళ హృదయాల్లో ఏముందో మీకు తెలుసా? తెలియదు. సహజంగా వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? మీకెందుకు, నేను చూసుకుంటాను, నేను హామీ అంటారు. పెళ్ళయ్యేంతవరకే ఉంటారు. తర్వాత ముందు మనమే సైడ్ చేసేస్తాం వాళ్ళని, మీడియేటర్స్ మధ్యలో ఉంచి తర్వాత తోసేస్తాం. ఆ తర్వాత వాళ్ళు తణుకు చేస్తుంటే మన ఇటు మన మధ్యలో నుంచే పైకి వెళ్ళిపోమన్నారు కదా అనేస్తాం. కానీ ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లం ఉండి సెట్ అయిపోతే పర్వాలేదు, సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా దేవుడు దాని విషయంలో దేవుడు అడుగుతాడు. ఇక్కడ విచిత్రమైన విషయం జరిగింది ఏంటంటే, ఈ యెహోనాదాబు చేసినటువంటి విషయం
మొదట మ్, కుమారుడైనటువంటి ఫస్ట్ కుమారుడైనటువంటి వ్యక్తి రాజు అవ్వాలి. అమ్నోను రాజు అవ్వాలి. అయితే నెమ్మదిగా అమ్నోను చేత తప్పు చేయించి దావీదు అన్న ఈ షిమ్యా కొడుకడు, దావీదు తాలూకా అన్నదమ్ముల్లో ఒక అన్నయ్య కొడుకు వీడు తప్పు చేసిన తర్వాత వాడి ద్వారా ఆ రకమైనటువంటి ఆ అధికార పీఠానికి ఆ వ్యక్తిని వెళ్ళనివ్వకుండా పాడు చేసి అతని చేత తప్పు చేయించి అతనిని దేవుని పక్షమైనటువంటి ఆ బహుమానం, ఆ తండ్రి తాలూకా వారసత్వం పొందనివ్వకుండా వాడిని చేశాడు. ఇతడు పోగొట్టుకున్న తరువాత అది రీప్లేస్మెంట్ చేయటానికి దావీదుకి సొలొమోను రావాల్సి వచ్చింది. అందుకు సొలొమోను రావాలి. ఈ సొలొమోను జీవితంలో నుంచి దేవుడు తనని తీసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి అంతట్లో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. అంతేకాదు, ఈ ప్లాన్ చేసిన తర్వాత ఈ ప్లాన్ అంతటినీ కూడా చాలా కూల్గా ఎగ్జిక్యూట్ చేసి కూల్గా నడిపించి రాజుతో అతను మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, అంటే దావీదుతో అతడు చేసినటువంటి ఆ ప్రణాళికలంతా కూడా అతడు అమ్నోను చేత తప్పు చేయించి పాపం చేస్తునేటప్పుడు అది తప్పు అని కానీ, పాపమని కానీ, చెయ్యకూడని పని అని కానీ, ఇది చేస్తే ఒకవేళ దొరికితే ఇలా అవుతావు అని కానీ ఏ రకమైనటువంటి పాపభీతిని పుట్టించకుండా దాన్ని ఎంకరేజ్ చేయడానికి మనిషి సాహసం చేశాడు. ఒక వ్యక్తి ఆలోచనలలో ఆ కుటుంబాన్ని పాడు చేయాలని, అతని కుటుంబపు వారసత్వాన్ని పాడు చేయాలని, అతని కుటుంబ సంతోషాన్ని పాడు చేయాలని, కుటుంబ మర్యాద క్రమాన్ని తప్పు చేయించాలని, అతని జీవితంలో ఏదైనా మేలు, ఉపకారం, క్రమం, ప్రేమ పొందుతుంటే దాన్ని దూరం చేయాలని ఎవరి మనస్సులో ఏ రకమైన ఆలోచన పుట్టినా ఆలోచనలో కపటం కలిగినటువంటి లక్షణం మనది. ఏ ఫ్యామిలీ అయినా మర్చిపోకూడదు. అది మీ ఇంటి పక్కోడు కావచ్చు, పొరుగుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేక శత్రువు కావచ్చు. ఒక వ్యక్తి బాగుపడడం విషయంలో ఆ వ్యక్తిని ఏదైనా ప్లాన్ చేస్తూ నీ మనసులో ఒక ఆలోచన పెట్టుకుని అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేయడానికి ఏ పని చేసినా దేవుడు అంగీకరించాడు. దాన్ని కపటము అని పిలుస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే 35వ వచనంలో చెప్పిన ఒక పదం చూడండి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడునైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను. నీ దాసుడునైన నేను చెప్పిన ప్రకారం దాసుడు చేసిన పని అంతా ఎవరు చేశాడు? దాసుడు అలాంటి పని చేయొచ్చా? యజమానికి హాని చేయొచ్చా? అపకారం చేయొచ్చా? తన కొడుకుని నాశనం చేయొచ్చా? అతని జీవితంలో తను చచ్చిపోయాలంటే కారణం తీసుకురావచ్చా? ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అని అంటే అతడిలో ఉన్నటువంటి ఆ కపటము రాజు దగ్గరేమో చాలా బెస్ట్గా, బెటర్గా, ప్యూర్గా, ఓపెన్గా, మంచి శిష్యుడిగా కనపడుతున్నాడు, బంటుడిగా. కానీ అల్టిమేట్గా తన కుటుంబంలో తనకు తెలియకుండా వాళ్ళని అట్లా ఏం చేస్తున్నాడు? నాశనం చేసేస్తున్నాడు. ఇదే కపటము. బయట ఒక వ్యక్తితో స్నేహం చేస్తూ మరొక వ్యక్తితో శత్రుత్వాన్ని నడుపుతున్న నీ మనస్సు కపటం. నీ కుటుంబంలో ఇద్దరితో స్నేహంగా ఉండి మూడో వ్యక్తితో ఏదైనా నువ్వు లేనిపోయిన మాట చెప్పావు అనంటే అది కపటం. నీ బంధువులతో ఒకరితో బాగుగా ఉండి బాగుగా ఉన్న సమయంలో మరొక వ్యక్తితో వ్యతిరేకమైన సంభాషణ నీ మనసులో కలిగి ఉన్నావు అనంటే అది కపటం. అది నీ ఆలోచనలో కపటం. ఒక వ్యక్తి యొక్క సంబంధాన్ని, ఒక వ్యక్తితో లాభాన్ని నువ్వు పొందుకోవటం కోసం మరొక వ్యక్తితో తప్పుడు పని చేయించడానికి, నువ్వు చెడిపోకుండా మరొకరిని చెడగొట్టడానికి ఎవరితోనైనా నువ్వు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నావంటే అది కపటం. నీ ఆలోచన కపటం. కానీ ఈ కపటం లేకుండా ఉండడానికి 99.9% ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కడూ ఫెయిల్ అవుతాడు. ప్రతి ఒక్కడు ఈ అమ్నోరు ఈ యెహోనాదాబులాగా బయటపడుతూనే ఉంటారు. ఎందుకనంటే వాడికి కావలసినది పొందుకోవటం అనేటువంటిది కాంక్ష. కానీ దేవుని ద్వారా పొందుకోవటం అనేది దీవెన. నీ కాంక్ష లేక నీ కోరిక తెచ్చుకుంటావా, దీవెన పొందుకుంటావా? ఏది కావాలి? మీ పక్కన అడగండి. నీకు దీవెన కావాలా, కోరిక కావాలా? దీవెనంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. పితృ కష్టార్జిత స్వాస్యం యెహోవా నుంచి బహుమానం. నువ్వు నోరు మూసుకున్నా, నువ్వు కళ్ళు మూసుకున్నా, నువ్వు సమాధులు దక్కున్నా, కొండలెక్కినా, దేశం పారిపోయినా నీ పితృల స్వాస్యాన్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టేస్తాడు నీ దేవుడు. నువ్వు కక్కుర్తి పడక్కర్లా, నువ్వు కంగారు పడక్కర్లా, నువ్వు భయపడక్కర్లా. శత్రు సమూహం అంతా ఏకమైపోయి చట్టాలు చేసేసి, శాసనాలు చేసేసి, అదికి 100 మందికి అమ్మేసుకుని ఎంత దూరమైన పోని నీ వాటా నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. నీ నమ్మిక దేవుని దీవెనైతే. నీ సొంత ప్లాన్లో ఏమన్నా మొదలెట్టావా ఇంక మరి చూసుకో, దేవుడే నీకు శత్రువు అవుతాడు. ఆ తర్వాత నీకు ఎంత ప్రమాదం. అది కపటం. ఆలోచనల్లో కపటం కలిగి ఏ బంధుత్వ విషయంలో, ఏ కుటుంబ విషయంలో ఈ కన్నింగ్ ప్లానింగ్ నిజంగా మనలో లేదంటారా? మనలో కనపడదంటారా? ఈ ఆడపడుచులు, తోడుకోడళ్ళు,
ఈ సంబంధాల మధ్యలో ఉండేటప్పుడు ఈ గొడవలే వస్తాయి. అక్కచెల్లెలు ఏకమైపోతారు మళ్ళీ. అంటే ఆళ్ళల్లో ఉండరని కాదు, గొడవలు ఉంటాయి, కాకపోతే కొంచెం తక్కువ ఉంటాయి, 1% తక్కువ వేయచ్చు. వీళ్ళకి 50 ఉంటే వాళ్ళకి 51 ఉంటుంది, అది తేడా, 1% తేడా. అల్టిమేట్గా ఏం చేస్తుంటాం, మనకు బాగా సెట్ అయిన వాళ్ళతోనేమో బాగా కలిపేసుకుంటూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం సెట్ అవ్వని దాన్ని దాని పదాలు మంచి పదాలు లేవు మన తెలుగులో మాట్లాడడానికి. కాకపోతే దాన్ని ఎర్రేయటం, దానికి ఏదో ఇంకా వేయటం, వేసి మొత్తానికి ఏం చేయిస్తాం, దాని చేత అది చెడ్డైనా పర్వాలేదు, వాడి చెడ్డైనా పర్వాలేదు, కానీ అల్టిమేట్గా వాడి ద్వారా మనకేం పొందుకోవచ్చు, మనకు రావాల్సింది మనకు కావాల్సింది తెప్పించేసుకోవచ్చు. దాని గురించినటువంటి తపన ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు దానిని అంగీకరించడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటాడంటే, నేను నీ దాసుడునైనా అన్న పదం ఉంటుంది. ఇప్పుడు నేను చేయాల్సింది చేసేసా, ఒకసారి అనండి ఆ మాట. ప్రార్థన చేస్తున్నాను, ఏమని ప్రార్థన, నీ దాసుడునైనా నేను చేసే ప్రార్థన అంగీకరించు ప్రభువా, నీ దాసురాలు దీన ప్రార్థన అంగీకరించు నాయన. మనం చేసే ప్రార్థన ఇయే కదా, ఈ దాసుడే, ఈ పదాలే వాడతాం. దేవుడు ఏమంటాడు చెప్పండి అప్పుడు, ఊరే అవతరోడికి హాని చేసేస్తున్నావు, నా దగ్గరకు వచ్చి దాసుడిని అంటున్నావు, ఎంత ఇర్రోని చేసేవరో నన్ను అనుకోడైనా. ఎంతమందితో ఏమనుకుంటాం, మనకి ఒకళ్ళు నచ్చితే చాలు, ఇంకొకళ్ళు నచ్చనోడిని ఏం చేయాలన్నది ఆలోచిస్తాం. ఆ టైంలో మనం వాడిని ఏమీ చేయకపోయినా కనీసం ఆడి కళ్ళముడ చుక్కబడితే చాలు ఆనందం, ఆడి మొక్క కొంచెం తల దించుకునేలా చేస్తే చాలు ఆనందం. ఆడి కొడుక్కో కూతురుకో ఏదైనా జరిగితే, వీడికి ప్రాబ్లం ఏంటో తెలుసా, ఈ యెహోనాదాబు ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎవరు కొడుకు అని చెప్పాను, అన్నయ్య కొడుకు. అన్నయ్య ఎవరో తెలుసా, షిమ్యా కొడుకు. షిమ్యా ఈ ఒకసారి దావీదు కుటుంబంలో ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళ నాన్న యెషయా ఏం చేశాడు, సమూయేలు వచ్చినప్పుడు, నాన్న మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారా ఒకసారి తీసుకురా, దేవుడు నూనె పోయమంటున్నాడు అన్నాడు. ఫస్ట్ ఎవరిని తీసుకొచ్చి ఉంటాడు, పెద్దోడు. నెక్స్ట్ ఈడు కదా, ఈడే బాగానే ఉన్నాడు కానీ ఈడు కాదు అన్నాడు. 2, 3, 4, 5, 6, 7, మరి ఇంకెవడు లేడేటరా, నాకేంటి వీళ్ళందరూ ఎంత ఎత్తు పొడుగు లావు బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ వీడు ఎవరు కనపడలేదు మనసులో, నాకు ఇంకెవడో కనపడుతున్నాడు అంటే, ఆడ గొర్రెలు కాసుకున్నాడు ఒకడు ఉన్నాడు, ఆడిని పిలుచుకురండి, ఆడిని కూడా చూద్దాం లాస్ట్లో అన్నాడు. కానీ సమూయేలుకి నమ్మకం లేదు ఆడిని, ఎందుకంటే ముందు సౌండ్ పర్సనాలిటీ వీళ్ళు, ఆడ అసలు చిన్నపిల్లాడు. మొత్తానికి వచ్చాడు పొడ్డాడు, తిన్నగా తీసుకెళ్ళి కొమ్ముతో నూనె తీసుకెళ్ళి ఏం చేశాడు, పోసాడు అంతే. పోసి ఈడే నేను అభిషేకిస్తున్న దేవుని దాసుడు, నెక్స్ట్ యాజకుడు ఇతను అవుతాడు, రాజు ఇతను అవుతాడు అని చెప్పాడు. ఈ కోపం అన్నదమ్ములకి ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటుంది, ఈ కుట్రంతా ఎవడి మీదకి ఎక్కించి ఉంటాడు నాన్న, ఈ షిమ్యా ఎవడి మీదకి ఎక్కించి ఉంటాడు, అహీనాదాబు మీదకి ఎక్కించాడు. అహీనాదాబు ఏం చేశాడు, అహీనాదాబు ఎలాగైనా మా నాన్న ఆ సమూయేలు గడిని ఐస్ చేయిస్తాడు ఈ దావీదు గడు, వీడికి సంగతి కాదు కానీ వీడి కుటుంబాన్ని ఏదో చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. ఇది ఎప్పుడు ప్లాను, మొత్తానికి సొంత కొడుకు. దేవుడు అన్యాయిస్తాడు కాదర్రా, ఒక్కసారి దేవుడు మాట ఇస్తే భూమి ఆకాశం గతించిన నీ జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేరకుండా పోదు. భూమి ఆకాశం గతించిన, చరిత్ర మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, అయితే ఒకే ఒక విషయంలో భూమి ఆకాశం గతించిన అనే పదాన్ని నేను ఇప్పుడు వెనక తీసుకుంటానంటే, ప్రభువు రాకడ గనక వచ్చేస్తే తప్ప నిన్ను ఖచ్చితంగా పరలోకంలోకి తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాడు. భూమి మీద ఉన్నంత వరకు ఆయన మాట అంత శాశ్వతమైన ఖచ్చితమైనటువంటి మాట. మిస్అండర్స్టాండింగ్స్ మనమే చేసుకుంటాం, వాగ్దానాలు నెరవేరకుండా చచ్చిపోతామా, వెళ్ళిపోతామా, ప్రపంచం ఎండింగ్ అయిపోద్దా, ప్రభు వచ్చేస్తాడా అని నువ్వు అనుకోవచ్చు. టైం నువ్వు పెట్టుకున్నావు, దేవుడు పెట్టుకోలే, దేవుడు డెసిషన్ ఏదైనా ఫైనలే. కానీ వాస్తవంగా అంతకాలంలో జరుగుతున్నటువంటి ఆ ఏర్పాటుని వెనక్కి తిరిగి ఆలోచించలేక యెహోనాదాబు నెమ్మదిగా తన తండ్రికి జరిగిన అన్యాయం, పెద్ద కొడుకుగా రాజుగా అవ్వబోతున్నటువంటి వ్యక్తి, ఇక్కడ చూస్తే ఆల్రెడీ దావీదు రాజు అయిపోతున్నాడు, ఒకవైపు ఇజ్రాయేలీలందరికీ మనోడు ప్రభు అయిపోతున్నాడు, ప్రజలందరూ అతన్ని రాజు రాజు అని ఎంకరేజ్ చేస్తున్నారు, అప్పటికే సౌలు కూడా స్టార్ట్ అవబోతుంది. అలాంటి సందర్భంలో వీడెళ్ళి వాడిని నాశనం చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని ద్వారా పొందబోయే, దేవుని వలన నీకు రాబోయే, దేవుని కృపను బట్టి నీకు అర్హత చొప్పున అందుకోబోయే ఏ బహుమానం అయితే ఉందో దాని విషయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు కపటము లేకుండా తీసుకుంటే తీసుకున్నాడు అనండి ఒకసారి, పోతే పోని, ఉంటే ఉండని, అనుభవిస్తే అనుభవించని, నష్టపోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు. ఎలా పొందుతాడో చూస్తాను అనకూడదు. మళ్ళీ ఇలాంటి కక్షలు ప్లాన్లు నువ్వేస్తే అది కపటమే, మళ్ళీ కుట్ర అవుతుంది.
ఏదైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, జరిగితే జరగని, తీసుకుంటే తీసుకొని, అనుభవిస్తే అనుభవించని, పోతే పోని, ఇవ్వకపోయినా పోని, వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, నాకు రాకపోయినా పర్వాలేదు, నాకు ఈ టైంలో నష్టం కలుగుతుంది అయినా పర్వాలేదు, నా ఉసురు తగులుద్దు అనకూడదు. ఈ డైలాగులు వాగకూడదు. అసలు నీ నోరు ఎలా ఉండాలంటే దేవుని దగ్గర హృదయం చింపుకొని వంపుకొని నోటిలో నుంచి మాట బయటికి రానివ్వకుండా ఉండగలగాల. మీ పక్కన అడగకుండా ఉండగలమా అని ఉంటుందా? మైండ్ ఊరుకొనిస్తుందా? నువ్వు ఊరుకున్నా ఒకడు ఉంటాడు పక్కన, అహోనాదాబు. నువ్వు ఊరుకోవచ్చు, అహోనాదాబు చెల్లి ఒకటి ఉంటుంది, వచ్చాడు, నువ్వు మనిషివి కాదా? అసలు ఎలాగున్నావు? అసలు అలా ఎలా వదిలేస్తావు? అసలు ఇప్పుడు నువ్వు ఇలాగ అయిపోతే ఎంత నష్టం అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు నోరు ఎత్తితేనే కదా, అడగందే అమ్మైనా పెట్టదు కదా. ఇదేంటి బైబిల్ ఏంటే? అడగందే అమ్మైనా పెట్టదని బైబిల్ ఉందా? అది నీకు సంబంధించిన శాస్త్రం సూత్రం పెట్టుకొచ్చి ఎలాగో ఒకలాగా రెచ్చగొట్టి ఏదో ఒకలాగా సంపాదించుకో, ఏదైనా అది సాధించాలంటే ఇప్పుడే టైము. దేవుడు ఏమంటాడో తెలుసా? నీ టైం కన్నా నా టైం పర్ఫెక్ట్. పక్కవాళ్ళకి చెప్పండి, దేవుడు ఇలాగ అంటాడని. నీ టైం ఆగిపోవచ్చు, బ్యాటరీ ఆగిపోద్ది, ఆయన టైం ఎప్పుడు కొడతానే ఉంటుంది. చెప్పాళ్ళకి నీ వాచి ముళ్ళు పడిపోవచ్చు, బ్యాటరీ డౌన్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకేదో జరిగిపోయి భూకంపం వచ్చి ఆ వాచే కింద పడిపోవచ్చు. దేవుని టైం నిరంతరం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంత టైం ఉండగలమంటారా వదిన, అన్నయ్య? ఓపి పట్టు ఉండగలమంటారా? అసలు ప్రాబ్లం అదే కదా, ఉండలేకపోవడమే కదా. కానీ దేవాతి దేవుని మీద లక్ష్యం ఉంచిన వాడు యెహోవా యందు విశ్రమించువాడు అని అంటాడు. వదిలిపెట్టేయాలి, రెస్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ కపటము విషయంలో జరిగినటువంటి పరిస్థితిని దేవుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఇదే యెహోనాదాబు గురించి ఇర్మియా గ్రంథంలో రేహాబు కుమారుడైన యెహోనాదాబు అని కూడా వస్తుంది. ఆ యెహోనాదాబు చాలా 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 1000 రెట్లు మంచోడండి. ఆ మనిషి, మీరు పేరు ఒకటే కదా అని చెప్పి ఇతర ఎదవలు అనుకోకండి. ఈ క్యారెక్టర్ అంతా ఒకటే. ఎవరికైనా మనం కొన్ని పేర్లు పెట్టేటప్పుడు పేర్లు పెట్టాం. అన్నయ్య అని పేరు పెడితే ఊరుకుంటారా? ఊరుకోరు. సిప్పోరా అనే పేర్లు పెట్టేటప్పుడు మనం కొన్నిసార్లు మంచి పేరా చెడ్డ పేరా అనేటువంటిది డౌట్లు వస్తుంటాయి. కానీ పేరును బట్టి క్యారెక్టర్స్ మార్పు చెందినప్పుడు మంచి పేరుతో పెట్టబడతాయి. గుర్తుపెట్టుకోండి, అబ్రాహాముగా మార్చబడతాయి. షారాగా అంటే ఆ కఠినత్వం తొలగించబడి మృదుత్వంతోనూ సమాధానత్వంతోనూ పెంచబడుతుంది. కానీ ఇది అలా కాదు. ఇదే పేరు 10 చోట్ల ఉందనేటప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఒకేలాగా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. అలాంటివి మర్చిపోండి. యెహోనాదాబు ఇర్మియాలో వచ్చేటువంటి వాడు చాలా మంచివాడు, రేహాబు కొడుకు. అందుకే బైబిల్లో మీరు ఎప్పుడైనా పేరు చదివేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా సన్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. ఆ సన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎందుకనంటే ఏ తండ్రి తాలూకా పిల్లలైతే ఎలాంటి వంశంలో వచ్చారు అనేటువంటి విషయం మనకి వివరణ వస్తుంది. అందుకని ఇక్కడ రేహాబు కుమారుడు అంటాడు, ఇక్కడేమో మనకి పేరు చెప్తాడు పలానా షిమ్యా అనేసి. రైట్. ఈ కపటం విషయంలో ఎప్పుడైనా మీ మనసులో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు. ఒక మాట చెప్పండి, వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు. అంటే నువ్వు వేరు, నీ వ్యక్తిత్వం వేరు. నేను వేరు, నా వ్యక్తిత్వం వేరు. బయటికి నేను ఒకలా కనపడతాను, నా వ్యక్తిత్వం వేరేలాగా కనపడతా ఉంటుంది. ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ కపటం అనేది వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కపటం దేన్ని సూచిస్తుంది? వ్యక్తిత్వాన్ని, క్యారెక్టరైజేషన్ని చూపిస్తూ ఉంటుంది. అందరి ముందు మంచితనంగా ఉండి కావలసినప్పుడు నువ్వేమైనా వేరుగా ప్రవర్తిస్తావా? అప్పుడప్పుడు అబద్ధాలు ఆడకుండా నిన్ను నువ్వు అడుగు. నేను అందరి ముందు బాగానే ఉంటాను, కానీ కావాల్సి వచ్చినప్పుడు నేను కొంచెం వేరుగా ప్రవర్తిస్తూ ఉంటానా? ఎస్ ఆర్ నో? మందిరంలోని కాదులే, మీ ఇంటి దగ్గర. మందిరంలో అందరూ గుడ్డే, ఎవరిని బ్యాడ్ అనకూడదు, నేను కూడా అనకూడదు. తీర్పు తీర్చుకోడు దేవుడే. అందరి ముందు గుడ్డుగా ఉండి అప్పుడప్పుడు నువ్వు వేరుగా ప్రవర్తిస్తున్నావు అని అంటే నీకు ఈ లక్షణం ఉన్నట్టు, నీ ఆలోచనలలో కపటం ఉన్నట్టు. ఇప్పుడు ఈ ప్రశ్నకి మీరు సమాధానంగా చెప్పండి. ఎవరినైనా అందరినీ రెచ్చగొట్టి ముందు నువ్వే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం నీకు తెలుసా?
రెచ్చగొట్టేటప్పుడు అందరం రెచ్చగొట్టేస్తాం. ఫస్ట్ నువ్వే వెళ్ళిపోయి అవతలతో సమాధానం పడిపోవడం కానీ కంప్లైంట్ ఇచ్చేయడం కానీ చేసేస్తాం. ఇక్కడ గొడవ అవుతుందానికి కారణం రీజన్ మనమే, కానీ అక్కడ గొడవలో మనం ఉన్నాం, గొడవ అయిపోతుంటుంది. జంప్ అయిపోయి అవతలకి వెళ్ళిపోయి సార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు సార్ అని చెప్పేస్తాడు. గొడవ పెట్టినోడు ఈడే. ఎప్పుడైనా అలాంటి వాళ్ళు మీకు తెలుసా? వీళ్ళ ఆలోచనల్లో చాలా ముదిరిపోయిన కపటం కలిగిన వాళ్ళు. ఈ మన పిల్లల్లో కూడా చూడండి, కొట్టేస్తాడు, వచ్చి మమ్మీ అది ఏడుతుంది నన్ను కొరికిసిందని చెప్పేస్తాడు. ఉట్టిదే ఈడే కొడతాడు. గొడవకు కారణం ఈడే. రెచ్చగొట్టడం, తిట్టడం, కొరికేయడం, గిల్లేయడం, లాగేయడం, పగలగొట్టేయడం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి అది పగలగొట్టిందని అతడు. ఉట్టిదే ఆళ్ళు కపటం. బాలుడు తన నడవవలసిన నడతతో తన బుద్ధిని, వ్యక్తిత్వాన్ని వెల్లడిపరుస్తాడు. అప్పుడే మీరు దాన్ని సరిచేయాలి. నువ్వు పిలిచి పట్టుకెళ్ళి నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు క్షమాపణ అడుగు, నువ్వు సమాధానం తెచ్చుకో. ఈ విషయం నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినందుకు నీకు ఇది పనిష్మెంట్. ఆడికి క్షమాపణ చెప్పించి వదిలేకండి. ఆ తప్పుని సరిదిద్దడానికి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి పిల్లలకి. వాళ్ళకి చెప్పాలి, ఇదిగో నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీకు ఈ పని నేను ఇది ఇవ్వట్లేదు, ఈరోజు ఈ పని నీకు ఇవ్వట్లేదు, ఈ ఫుడ్ నీకు ఇవ్వను, లేకపోతే ఈ వస్తువు నీకు ఇవ్వను, లేకపోతే ఈ పలానా ప్రదేశాన్ని నేను తీసుకెళ్ళను. కారణం ఏంటి? నువ్వు చేయడమే కాకుండా ఆ చేసిన దాని తాలూకా రిజల్ట్ నా దగ్గరకు వచ్చి ఏం చేసావు, నన్ను అవతల వారిని తప్పుగా 10 మందికి చెప్పచూచావు. కాబట్టి నీకు ఈ శిక్ష. ఖచ్చితంగా పిల్లలకి ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలి. ఒకే ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు 10 మంది పిల్లలు మీ దగ్గర ఎక్కడైనా కనపడితే ఖచ్చితంగా ఒకడో ఇద్దరు బయటకు వస్తారు ఇలాంటి వాళ్ళు. ఈ లక్షణాలు కలిగిన పిల్లల్ని మీరు దూరంగా ఉండి గమనించి, ఈ పిల్లవాడి కపటం కలిగిన వాడిని, వాడితో నీ కొడుకు నీ కూతురు స్నేహానికి దగ్గరికి వెళ్తే, ఇదిగో ఈ చెడిపోయినటువంటి కొడుకు ఎలాగైతే చెడిపోయాడు ఈ రెండోవాడు, అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. అబ్షాలోముకు జరిగిన అమ్నోను పరిస్థితి ఎలా వచ్చిందో అలాంటి వాడు తయారైపోతారు మనం. వాడేం చేస్తాడు? మన పిల్లల్ని చెడగొట్టేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఏం అవ్వదురా అంటాడు. వాడికి ఏం అవ్వలేదు, మనం కూడా చూస్తాం, వాడికి ఏం అవ్వదు, పర్వాలేదు అనుకుంటాడు పిల్లవాడు. కాబట్టి మన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 12 ఏళ్ల లోపు ఈ కపటపు లక్షణం కలిగి ఉండినట్లయితే వాళ్ళని ఖచ్చితంగా తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టాలి. పెద్దలైన వారు వారిని క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది చాలా ప్రమాదకరమైనది. రెండో విషయం చెప్తున్నాను. రాజకీయంగా తిట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి పుట్టింటికి వచ్చినట్టు అంటారు చూసారు వాళ్ళు. రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుంటారు, అప్పుడప్పుడే పొగిడేస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి తిట్టేస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి పార్టీలో జాయిన్ అయిపోతారు, కండవా కప్పేసుకుంటారు. ఏమనంటే నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. రాజకీయంలో ఎవరికి అజాత శత్రువులు, అజాత స్నేహితులు ఉండరు. ఈ మధ్య ఇందాకే విన్నాను ఆ డైలాగు, అది భలే అనిపించింది. ఆయన అన్నాడు, ఎవరో ఒక ఆయన పోతిన మహేష్ గారు ఎవరో, చెయ్యి నరికేసేయండి జెండా, ఇంకో జెండాను కనుక చేపెట్టుకుంటే నరికేయండి అన్నాడు. అవును, నువ్వు నరికేమన్నావు, మళ్ళీ ఇప్పుడు కొత్త జెండా పట్టుకుంటున్నావు అని ఎవడో అడిగాడంట. అడిగితే ఆయన అన్నాడు, కరెక్ట్గా అడిగావు, అతను అక్కడ చచ్చిపోయి పునరుజ్జన్మ అన్నాడట. నోట్లో మాటలు ఎన్నైనా ఉన్నా అది ఆయన గురించి ఆయన ఎవరో నాకు కూడా తెలియదు, పేపర్లో వచ్చింది, అది పబ్లిక్ న్యూస్ కాబట్టి మాట్లాడుతున్నా. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ నేచర్ ఎవరికైతే ఉందో అదంతా కపటమే. ఏ ఎండకు ఆ గొడుగు అంటాం కదా, ఇప్పుడేమనాలి రాజకీయం కాబట్టి, ఏ సీటుకి ఆ జెండా, ఎవడు బీఫామ్ ఇస్తానంటే ఆడు జెండా పట్టుకుంటా. ఇదంతా కపటపు బ్యాచే. మనం కూడా అంతే కదా. ఎవరు మనకి కొన్నిసార్లు ఇంట్లో 2 పార్టీలు అయిపోతాయి, అమ్మ పార్టీ, నాన్న పార్టీ. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏది మనకి ఎక్కువ లాభమో చూసుకుని ఆ జెండా పట్టుకుంటాం, డాడీ పార్టీ లేక మమ్మీ పార్టీ. కపటమే. 2 రకాల పరిస్థితులు ఉండడానికి లేదు. నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు నిలబడాలి. నువ్వేది విశ్వసించావో దాని కొరకు నిలబడాలి. ప్రభువును నువ్వు గట్టిగా పట్టుకున్నావు అంటే జీవితకాలం ప్రభు కొరకు బతకాలి, అంతే. ఒక నాయకత్వం అంతే, ఒక రాజకీయ జీవితం అంతే. ఏ పరిస్థితుల్లోనైనా రాజకీయమైనటువంటి పరిస్థితుల్లో తిట్టడం కానీ, గెలవడం కానీ, తిరిగి మళ్ళీ రావటం కానీ, ఆ గెలుపు కొరకు దాని విషయాల్లో ప్రయత్నాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా కపటపు లక్షణాలే. 4వది, ఒప్పుకొని బుకాయించి అబద్ధమాడి దబాయించటం. ఇది కూడా కపటం యొక్క లక్షణమే. ఏదైనా మాట ఒప్పేసుకున్న తర్వాత దబాయించే వాళ్ళు ఉంటారు చూసారా. ఒప్పుకునేటప్పుడు ఏముండదు వాళ్ళకి, నేనే అంటాం. మళ్ళీ నువ్వు ఇందాక అన్నావు కదండి, నేను ఎప్పుడు అన్నాను, నేను అనలేదు, నేను కాదు అసలు నేను అనలేదు, నేను అసలు అలాగే, నేనెందుకు అంటాను అలాగా, నేను ప్రాణం పోయిన అలాగే, కాకపోతే నీ మీద ఒట్టు అంటారు చూసారు. ఇది కపటం. అందుకే ఒట్టు ఇద్దన్నాడు దేవుడు. ఒట్లు వేసే పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా నీ లోపల కపట బయటకు వస్తాడు. ఆ నిమిషానికి, ఆ క్షణానికి ఏదో ఒక రకంగా చేసేస్తాం, పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే తప్పించుకోవడానికి మనిషి ఏదైనా
ఆ సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అబద్ధాన్ని ఆశ్రయిస్తాడు, నోటి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితులు ఉన్నదాన్ని ఒప్పుకోవద్దన్నాడు. ఎప్పుడైనా నువ్వు బొకాయించడం కానీ, అబద్ధమాడడం కానీ, దబాయించడం కానీ చూసినట్లయితే అది దేవుని ఎదుట చాలా దరిద్రమైనటువంటి కపటాన్ని చూస్తూ ఉంటాడు. కానీ ఈ విషయాలు బయటికి మనం ఇవన్నీ చెయ్యం, కానీ మన గురించి చూసేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి ఇప్పుడు కపటం యొక్క లక్షణం పర్ఫెక్ట్గా కనపడేది ఎక్కడ? దేవుడే. ఇప్పుడు ఒకవేళ మనం అడిగితే, ప్రభువా నేను ఎంత యథార్థంగా ఉన్నానో అనండి, అప్పుడు ఏమంటాడు దేవుడు? మనం అనగానే ఆయన నవ్వేసి కూడా, భూమి మీద ఏలుకలు ఆలోచన చేస్తున్నారు, పరమందాసురుడు నవ్వుచున్నాడు అంటే ఆయన మన ఆలోచన కంటే ముందు నవ్వేస్తాడేమో. ఏంటంటే యథార్థంగా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా అంటే, ఆహా. సో అందుకే దేవుని ఎదుట దావీదుని యథార్థవంతుడని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? మీకు అక్కడ అర్థం కావాల్సింది అదే. బలహీనమైన పరిస్థితులు ఎన్ని జరిగినా అతడి దేవునితో ఉండే సంబంధం విషయంలో మాత్రం ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండేవాడు. అందుకు దావీదు దేవుని దృష్టిలో యథార్థ హృదయానుసారుడయ్యాడు. చాలా యథార్థపరుడుగా ఉండేవాడు. అంటే డివైన్ థింగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అతన్ని ఎవడు కూడా బీటౌట్ చేయగలేడు. సెక్యులర్ విషయాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అతను ఏ తప్పు చేయడు. ఏంటండి, శత్రువు ఎదురుగా ఉన్నాడండి, కత్తి పట్టుకుని ఈ మీరు తల మీద కప్పుకున్న చున్నీ ఎంత దగ్గరగా ఉంది, ఆ చెంగు కోసాడట. ఒక క్లాత్ కొయ్యటానికి మనిషి ఎంత దగ్గరికి రావాలి? మీ బాడీ దగ్గరికి వచ్చేయాలి. వచ్చి కోసేస్తే అదే టైంలో తలకాయ మీద ఇలా మెడకాయ మధ్యలో ఇలా కత్తితో ఇలా కొడితే చికెన్ ముక్క తెగినట్టు తెగిపోద్ది సౌలు బుర్ర. అక్కడికి వెళ్ళి కోసుకుని చక్కగా బయటకు వచ్చాడట. బయటకు వచ్చి యువతల నుంచి అవతల వైపు లోయ దాటి అక్కడికి వెళ్ళి క్లాప్స్ కొట్టాడు. ఇదిగో ఇది ఎవరిదో చూసుకో అన్నాడు. అప్పుడు తుల్లిపడి లేచాడు. ఏంటిది, నా గుడ్డ తెగిపోయింది, అమ్మ నాయనా దావీదా నా కుమారుడా అంటే భయం పట్టుకుంది సౌలుకి. అక్కడ వరకు వచ్చి నా పక్కన నిలబడి అంటే ఆయన అన్నాడు, అభిషేకించిన నాయకుడైన ఒక రాజుని నేను చంపనన్నాడు. ఏంటది యథార్థత? చచ్చిపోతే శత్రువు పోతాడండి, అసలు గొడవ ఉండదు ఇంక దావీదికి, కానీ చంపడు. మనకు అలా దొరికితే ఏం చేస్తాం చెప్పండి? అదే కపటం లేనితనం దావీదు జీవితంలో. అది అవకాశం వచ్చినప్పుడు చంపేయకూడదు. క్షమించగలగడం దైవత్వం, ప్రేమించగలగడం దైవత్వం, అప్పచెప్పడం దైవత్వం కాదు, అప్పగించుకోవడం దైవత్వం. అందుకు యేసు అప్పగించుకున్నాడు. ఆ టైంలో అని ముద్దు పెట్టాడు ఎవడు? అప్పుడు వెంటనే ఒక్క చంపే ఛార్జ్ కొట్టద్దు యేసు ప్రభు? కొట్టడు, కొట్టించుకుంటాడు. కపటము లేని లక్షణాలు అవి. ఆయన నోట ఏ కపటము లేదు రాయబడింది బైబిల్లో. రే నువ్వెందుకురా అలా చేసావు అండు. అతను చేయాలనుకున్న చేస్తునేటప్పుడు పోన్లే నన్ను నువ్వు వాడుకున్నావు కదా థ్యాంక్స్ అలా ఉంటాడంట. మనమేమంటాం? తెలుసుకుందురా, చూసుకుందురా. క్రైస్తవ్యం నువ్వు నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు చేయటానికి నీ ప్రార్థనలకు సమాధానాలు ఇస్తున్నాను అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు తప్పు చేస్తున్నా దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడంటే నువ్వేదో యథార్థ వంతుడువు, నువ్వు నీతివంతుడువు, నువ్వు పరిపూర్ణుడు, పరిశుద్ధుడువు, నిన్ను దేవుడు ప్రేమించేస్తున్నాడు అనుకుంటున్నావేమో. కాదు, ఆ పని చేస్తున్నప్పటికీ కూడా దైవత్వపు సహాయము నీకు ఇవ్వటం విషయంలో దేవుడు ఎలాంటి పాపినైనా ప్రేమిస్తాడని చెప్పడానికి చేస్తాడు ఆ పనులు. మనం ఎంత దుర్మార్గులమైనా ఎంత బలహీనులమైనా నీ గురించి ఒక కార్యము క్రియారూపకంగా దేవుడు చేస్తున్నాడంటే అది ఎంత ఆశ కలిగిన వాడో చూసుకో. ఆ దైవత్వం యొక్క సంపూర్ణత మన దగ్గరికి రావడం ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం 15, జోబ్ 15:15-34. జోబ్ 15, యోబు గ్రంథం 15వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దాం. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును, వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపమును కందురు, వారి కడుపున కపటము పుట్టును. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో ఒకసారి చూడండి నాన్న. మొట్టమొదటి లక్షణం ఏంటట? భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తి చెయ్యని వారు అని కాదు, భక్తిని కూడా దానికి కావలసినట్లుగా వాడుకునే హీనులు.
భక్తిని కావలసినట్లుగా వాడుకుని భక్తినే రకరకాల పద్ధతులుగా ఉపయోగించుకునే రకమైనటువంటి పద్ధతులు, భక్తిని చెయ్యని వారు, భక్తి విషయంలో బాధ్యత కలిగిన వారు కాని వారు, అలాంటి వాళ్ళ కుటుంబం అంతా ఏమైపోద్దట? నిస్సంతోషం. తల్లిదండ్రులారా, ఈరోజు మీ జీవితాలలో దేవుడు లేడని కానీ, బుద్ధిహీనులు హృదయంలో అనుకునేటట్లుగా, దేవుడి యొక్క లక్ష్యత లేకుండా కానీ, దేవుడంటే నిర్లక్ష్యం కానీ, దేవుడంటే బాధ్యతారహితంగా కానీ, దేవుని విషయంలో భయభక్తులు కానీ లేకుండా కానీ, లేక దేవుని సంగతులతో ఏమాత్రం చీప్ అండ్ జోక్గా పనిచేసినప్పటికీ నీ పిల్లల భవిష్యత్తు నిస్సత్వం అయిపోద్ది, నీ ఫ్యామిలీ బర్బాద్ అయిపోద్ది. జాగ్రత్త. తల్లిదండ్రులుగా మీరు ఇప్పుడు మొదటి ఫౌండేషన్ వేసేటప్పుడే, క్రిస్టియన్ స్ట్రక్చర్లోకి వచ్చేటప్పుడే, క్రైస్తవ వివాహ మర్యాద క్రమముతో ప్రారంభించబడి మీ పిల్లల భవిష్యత్తుని సిద్ధపరచుకోవాలి. అది భక్తివంతుల జీవితం, అది భక్తివంతుల కుటుంబం, భక్తిహీనుల కుటుంబం కాదు. లంచగొండుల గుడారములు అగ్ని కాల్చివేరు. సెకండ్ లక్షణం ఏంటి? చేయకూడదు, లంచం తీసుకోకూడదు. మీరు ఆఫర్ చేయటం విషయంలో తప్పు, మీరు తీసుకున్న తప్పే. నేను 2 మాటలు చెప్తున్నాను, వినండి. లంచం ఆఫర్ చేయటం తప్పు, లంచం తీసుకోవడం తప్పు, లంచం డిమాండ్ చేయటం తప్పు. ఇక్కడ నేను నా పని చేయించుకోవటానికి నేను ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఓ 500 జోబులో పెట్టి, సార్ కొంచెం ఈ పని చేసేయండి అన్నాను అనుకో. ఆడెలా డబ్బులు తీసి, ఏట్రా 500 ఇచ్చావు, 5000 అయితే కానీ పని తీసుగా అన్నాడు అనుకో, ఇద్దరిది పాపమే, ఇద్దరు కుటుంబాలు పోతాయి, ఇద్దరు భవిష్యత్తులో పోతాయి. ఈరోజు నువ్వు 500 దగ్గర 5000 దగ్గర కక్కుతు పడితే రెండూ ప్రమాదమే. ఇప్పుడు నేను ఒక పనికి వెళ్ళాను, సార్ నేను అప్లికేషన్ పెట్టాను సార్ అన్నాను. ఆయన నన్ను ఇలా పైనుంచి కింద చూశాడు. ఏం చేస్తారు మీరు అన్నాడు. సార్ నేను ఏదో కొంచెం కూలి పని చేసుకుంటాను సార్. నెలకి ఎంత వస్తుంది డేటే అన్నాడు. ఎంత సార్? మహా కష్టపడితే 30,000 వస్తుందని సార్. ఓ 10,000 ఇచ్చా అన్నాడు. సార్ నేను అంత ఇవ్వలేను సార్ అని అంటే ప్యూర్ని పిలిచి, ఓ ఎపరో ఇడు 10,000 ఇవ్వడట, ఎంతో కొంత బేరం సెటిల్ చేసా అన్నాడు. బేరం మాట్లాడుకున్నాం, 5,000 తెగింది. 5,000 నేను ఇచ్చేసాను. నేను కాగితం తీసుకుని వెళ్ళిపోయాను. నా లైఫ్తో ప్రాబ్లం సాల్వ్. నాకు కావాల్సింది ఆ కాగితం పట్టుకెళ్ళిపోయాను. 5,000 నేను ఇచ్చాను. ఇప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? 5,000 నేను ఇచ్చినటువంటి నేను ఏదో 30,000 కూలి చేసుకుని 5,000కి అపారవతో బేరం కుదుర్చుకుని అధికారికి ఇచ్చిన 5,000 ఇచ్చినోడు ఉన్నాడే, వాడు లంచం ఇవ్వలా, వాడు లంచం ఆఫర్ చేయలా. కాబట్టి ఇచ్చిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా పాపి అని అన్నాడు, పాపం చేసావని అన్నాడు. తీసుకున్నోడు ఉన్నాడు చూసావా, వాడు పాపి. మధ్యలో మా అప్పిగాడు ఉన్నాడు కదా, ఎవరు? బ్రదర్ అప్పారావు. ఆడేం చేశాడు? బేరం సెటిల్ చేసినాడు, ఒక 1000 నొక్కేశాడు. ఆడు రెండో పాపి. A1 A2. బట్ ఇచ్చిన నేను మాత్రం నేను పాపిని కాదు. ఎందుకు? నేను ఆఫర్ చేయలేదు లంచం, వాడు డిమాండ్ చేశాడు, నేను నా కాగితం కోసం తెచ్చుకున్నాను. నన్ను తప్పు అన్నాడు దేవుడు. సో యువర్ మనీ యువర్ బాస్. కానీ నువ్వు ఆఫర్ చేసి ఓ 1000 తీసుకుని పని ఇచ్చేయండి, ఓ 10,000 వాడుకు ఉంచుకోండి సార్, నా పని చేసేయండి అన్నాడు. అది తప్పు. బ్రైబ్ మీరు ఆఫర్ చేసి తీసుకోకూడదు. అవతల వాడు డిమాండ్ చేస్తే మీరు ఇచ్చేస్తే మీకు తప్పేమీ లేదు, చూసుకోండి. 2, అవతల వాడు డిమాండ్ చేయటం ఏ పరిస్థితుల్లో చేసినా తప్పే. లంచగొండల ఇల్లు అగ్నిచ్చి కాల్చబడుతుంది. ఏదో ఒక రోజు అది బయటపడిపోద్ది. తర్వాత 3, వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కందురు. లంచగొండులు భక్తిహీనుల నుంచి ఏమొస్తుందంట? దుష్కార్యములు, చెడ్డ కార్యములు, చెయ్యకూడని పనులు గర్భమున ధరించి బయటికి ఏం కంటారంట? పాపం కంటారు. లోపల గర్భంలో పడింది ఏదైనా కనకుండా ఉండదు కదండి, అది బయట పడిపోద్ది కదా. లోపల పడిన చెడ్డ ఆలోచన కానీ, హృదయంలోకి వచ్చిన చెడ్డ మోహపు తలంపు కానీ బయటకు ఆపలేము, ఖచ్చితంగా బయటపడతాయి. అందుకే మోహపు చూపు ఉండకూడదు, మోహపు మాట రానివ్వకూడదు. ఈ రెండు నీ మనసులోకి కానీ నీ చూపులో కానీ వచ్చినాయా, అది బయటపడకుండా ఉండవు. అవి విత్తనాలుగా మారతాయి. నెమ్మదిగా అది బయటికి వెళ్ళి పాపం బయటికి తీసుకొచ్చేస్తాయి. అవతల వ్యక్తుల్ని, మగపిల్లలు మీ కనుచూపులు జాగ్రత్త, ఆడపిల్లలు మీ కనుచూపులు జాగ్రత్త, స్త్రీలు మీ నోటి మాటల జాగ్రత్త, పురుషులు మీ చెవులు జాగ్రత్త. మీ చెవులలోనికి కానీ మీరు మీ నోట్లోకి కానీ ఏమైనా చెడ్డ మాటలు పెట్టుకున్నా, మీ కళ్ళల్లోకి ఏమైనా చెడ్డ తలంపులతో చూపులతో పరస్త్రీ గురించి పరపురుషుని గురించి వెళితే అవి మిమ్మల్ని కాల్చకుండా, మిమ్మల్ని మార్చకుండా బయటకు రావు. ఖచ్చితంగా మిమ్మల్ని కాల్చి బయటకు వస్తాయి అంతే. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అవతల వైపుకి ఆ వ్యక్తిని ఆ మోహపు చూపుతో చూసి నీ కళ్ళు చేత పాపం చేసి దొరికిపోయేలాగా చేస్తాయి. నువ్వేం చేయకపోయినా దొరికిపోతావు, నీ చూపులు పట్టబడతాయి. ఒకరోజు దేవుడు పట్టబడే ముందు నువ్వు ఆ వ్యక్తికే దొరికిపోతావు. ఆ ఒక్కసారి కళ్ళల్లో ఆ పాపము చూస్తూ ఉండగా నిన్ను పట్టుకున్నాయి అనుకోండి, నీ లైఫ్లో తలెత్తుకోలేవు, కాల్చేస్తుంది. దాన్ని పాపము గర్భం ధరించి బయటకు వస్తుంది. అది ఎట్టి బస్సులో ఆపలేవు. నీ చెవులు జాగ్రత్త బాబు, మీ నోళ్ళు జాగ్రత్త. మీరు మాట్లాడుకున్న మీ మగపిల్లలు చెవులు జాగ్రత్త, ఆడపిల్లలు నోరు జాగ్రత్త. మీ నోట్లోకి వెళ్ళిందనుకో ఏమవుద్ది? అది మీరు అది కక్కేంత వరకు ఊరుకోరు, ఏదో ఒకరోజు తక్కువ పుసుకుతారు. ఆ తర్వాత కొంపలు గొల్లరైపోతాయి. నోరు జారిపోయి దెబ్బలు తిన్నోళ్ళు ఆడపిల్లలు ఉండరు. మీరు విన్నారనుకో అది మీరు ఊరుకోరు. ఏంటి దానికి రుజువు ఏంటని అడుగుతారు.
ఎలాగా అది అవునా కాదా పరీక్షిస్తారు. దానివల్ల మీరు దెబ్బతింటారు. మీ చెవులను పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ నోటిని పరిశుద్ధంగా ఉంచుకోండి, ఇద్దరు కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోండి. పాపం బయటకు వస్తుంది. 3 వారి కడుపున కపటము పుట్టును. అప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఏంటిది? కపటం. మిస్టర్ కే బయట కూరుకోడు. అప్పుడు కపటము ధరిస్తుందట. ఎంత దారుణం అండి! బైబిల్ అన్ని విషయాలు చెప్తుంది చూసారా? కపటం అంటే ఏంటో అనుకుంటున్నారు? నీలో భక్తిహీనత ఉందేనంటే నీ పిల్లోడు కపటం బయటకు వస్తుంది. ఏం చెప్పాను? నాలో భక్తిహీనత ఉంటే నా పిల్లలు. తల్లిదండ్రుల నుంచి నెక్స్ట్ కిందకు వచ్చింది ఎక్కడికే? పిల్లల దాని నుంచే వస్తుంది బయటికి. తల్లిదండ్రులు లంచగొండులు అనుకోండి, దుష్కార్యాలు చెడ్డ పనులు చేస్తారు, మితిమీరిన పనులు చేస్తారు, డబ్బుతో లక్ష్యం ఉండదు, విచ్చలవిడితనం ఉంటుంది, విపరీతమైనటువంటి ద్రోహం చేసే పనులు చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు, డబ్బుని దుర్వినియోగం చేస్తారు, ఎలాగైనా విలాసంగా ఎలాగైనా దాని విషయంలో పొందుకునేంతగా, ఏ విషయంలో వస్తు విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, వ్యక్తి విషయంలో కానీ ధనము మర్యాద లేకుండా చేస్తుంది. ఈ రకంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది. తద్వారా వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఏం పడుతుంది? కపటంతో ఉన్నాడు. నెక్స్ట్ జనరేషన్ కపటం పడుతుంది. మీ పిల్లలు కపటలుగా ఉన్నారు అని అంటే డెఫినెట్గా దాన్ని బట్టి మీ తల్లిదండ్రులను అసెస్ చేయొచ్చు. ఏమని? భక్తిహీనతలో ఉన్నారు. వాళ్ళొకప్పుడు ఏసీడీసీ వ్యవహారాలని, చర్చిలో ఉన్నప్పటికీ వీళ్ళు 2 రకాల వాళ్ళని. అందుకే జాగ్రత్త. భక్తిహీనుల కుటుంబము దేవుని ఉగ్రతకు వచ్చే ముందు ఈ కపటపు లక్షణంలో నీ హృదయంతో శోధించబడతావు. 2 రకాలుగా డ్యూయల్ క్యారెక్టర్ పనులు చేయమంటది. దాన్ని చేయటానికి ఒప్పుకోవద్దు. దుష్కార్యం వల్ల కపటం వస్తుంది. కపటము వలన నీ జనరేషన్ నాశనం అయిపోతుంది. దేవునికి హేయమైనది. ఈ ఆలోచనలని బయటకు కనబడవు. ఎక్కడుంటాయి? నీ మనస్సులో కేంద్రంలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఏమైనా జరిగితే నష్టము జరిగిందండి, మీ పిల్లలు మీకు వచ్చి ఏమైనా సాడీలు చెప్పారనుకోండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి, మీ పిల్లలకి ఏం చెప్పాలంటే సర్ది చెప్పడం నేర్చుకోండి. అయ్యిందా, పోనీలే, పర్వాలేదులే, ఏమి అనుకోవద్దు, ఏమి అనొద్దు, నీకు నేను ఇంకోటి ఇస్తానులే, అక్కే కదా, చెల్లే కదా, ఫ్రెండే కదా, మన పక్కింటోళ్లే కదా, మన ఎదురింటోళ్లే కదా, మనోళ్లే కదా, మన కాలనీయే కదా, ఏమీ అవ్వదురా అని సర్ది చెప్పండి తప్ప వాళ్ళ మీద గొడవకి తెగబడకండి. నువ్వు వెళ్ళి ఈ లాగి పెట్టి గోప మీద ఒకటి కొట్టిసిరా, తర్వాత నేను వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తాను, ఇలాంటి కపట పంటలు మాట్లాడకండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోని మీ పిల్లలకి నష్టపరచుకోవడం నేర్పించండి. మాట పడడం నేర్పించుకోండి, అవమానపడడం నేర్పించుకోండి, భంగపడడం నేర్పించుకోండి, సిగ్గుపడడం నేర్పించండి, క్షమించడం, ప్రేమించడం నేర్పించండి. తిరిగి సమాధానం చెప్పడం అవసరమే, కానీ ఆ సమాధానానికి వెనకాతల కపటపు ఆలోచనతో మీరు రెచ్చగొట్టడం మీ పిల్లలకి నేర్పించకూడదు. ఇది కడవరి కాలపు తరము, ఇది ముగించబడిపోతుంది. జనరేషన్ చూస్తే ఇంకో 4-5 జనరేషన్ చూస్తామేమో మనం. ఆ తర్వాత మనం కూడా చూడటానికి ఉన్నాం. ప్రపంచమే అన్నైపోయే ఆఖరి సూచక్రియలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఈలోపు నాశనం తెచ్చి మనం ఇంకా నెక్స్ట్ జనరేషన్లో పాటు చేసుకోవడం ఎందుకు? మన తాత ముత్తాతలు చేసిన యథార్థతకి ఈ రోజుకి మనం బతుకున్నాం. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఎంతో నీతిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎక్కడైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి ఆలోచించండి. ఎంత లిబర్టీ వాళ్ళకుంది, అయినా వాళ్ళు ఎప్పుడూ అలా పనులు చేయలేదే. ఎందుకు ఈరోజు మన తండ్రుల దగ్గరికి వచ్చేటోడికి కన్నింగ్ స్టార్ట్ అయిపోయింది, మన దగ్గరికి వచ్చేటోడికి కన్నింగే విన్నింగే. ఎలా గెలిచేద్దామన్నట్టే తయారైపోయాం. ఇక్కడ సొంత అన్నదమ్ముల మధ్య పడట్లేదు ఈరోజు. సొంత కుటుంబాల్లో ఏంటి ప్రాబ్లము? కపటం రెచ్చిపోతుంది. బైబిల్ ఊరుకోదు. 55వ కీర్తన 6వ వచనం చెప్తుంది. కీర్తన 5వ వచనం 6. అబద్ధం ఆడువారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఎందుకు దేవుడు కపటం చూపి నరహత్య చేయవారు యెహోవాకు ఏమవుతారు? ఇందాక అహనాదబు గురించి ఎందుకు చదువుకున్నాం? వాడు కపటం కలిగిన వాడని ఎందుకు రాసింది బైబిల్? అసలు ఒప్పుకోదండి బైబిల్. అలాంటి విషయాలని మనం దేవుడు అసహించుకున్న వాటిని మనం కూడా ఏం చేయాలి? అసహించుకోవాలి. అసలు దగ్గరికి వెళ్ళకూడదు, దానికి ఆలోచించకూడదు, అంత దూరంగా భయపడిపోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడట? అబద్ధం ఆడువారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. కపటం చూపి హత్య చేయడం అంటే ఎలా చేస్తూ ఉంటారమ్మా? అబద్ధము ఆడేవాళ్ళని దేవుడు ఊరుకోడు. ఆ కపటంలో భాగం అబద్ధం. నీకెందుకు, ఏమీ అవ్వదు, నీకెందుకు, నేను చెప్తున్నాను కదా, నీకు అసలు ఏమీ కాలేదు అక్కడ. ఇలాంటి కపటంతో ఎప్పుడు మనం మోసం చేసినా మీరు చెప్తాను చూడండి. ఈ అబద్ధము, ఈ కపటముతో హత్య చేయించడానికి బదులుగా కొన్ని పనులు మనం చేస్తే దేవుడు అంగీకరించాడు. ఈ పని చేస్తే అసలు ఊరుకోడు. కపటంతో ప్రోత్సహించచ్చా? మీ పక్కన అడగండి. కపట ప్రోత్సహించడం కపటంతో. కొన్నిసార్లు మనం ఉంటాం కదా, ఇప్పుడు ఈ సన్నపిల్ల ఉంది, 3 అంతస్తుల నుంచి గెంతి ఏమవుద్ది? ఎముకలన్నీ ఏరేసుకోవడమే.
ఇప్పుడు అక్కడికి వెళ్ళి నుంచోబెట్టి నీకెందుకు నేనున్నాను, నువ్వు గెంతితే స్పైడర్ మ్యాన్ అన్నాను అనుకో, దానికి కొంచెం ఒబ్బేసి బెలూన్ కొడితే కాసేపు బాగానే ఉంటుంది. ఈలోపు నేను ఇక్కడ నుంచి ఇలా గాలిలో సగం తీరి ఇలా జారేసాను అనుకోండి, సర్రని అక్కడ వరకు జారిందని చూసావా ఎలా గెంతున్నావో, అలాగే 3 అంతస్తులు ఏమవుతుంది గెంతే అని తోసాను అనుకో. ఏది ఇలాంటి ఫ్లోర్ మీద జారేసిన దానికి మీద నుంచి జారేస్తే ఏమవుద్ది? దాన్ని చంపాలనుకుంటే వెనకాతల దానంతటా చచ్చిపోయేలాగా చేయడమే, ప్రోత్సహించడం. చేయొచ్చు అలాంటి పనులు. లైవ్ పెట్టి ఊరేసుకోమంటున్నాడు ఒకడు. నువ్వు పెట్టు, లైవ్ పెట్టు, అయితే ఏంటి వేసుకో, వేసుకో ఈలోపు అది వేసేసుకుంది, అది పడేసింది, చచ్చిపోయింది కూడా. అదంతా లైవ్ చేస్తున్నాడు. ఏమంటే నాకేం సంబంధం లేదండి, లైవ్లో మీరు చూశారు కదా అనడానికి. దేవుడు ఊరుకుంటాడా? కపటములాడి నరహత్య చేసేవాడిని దేవుడు ఊరుకుంటాడా? చట్టానికి దొరకకపోవచ్చు భయ్యా, దేవుడు తప్పించుకోలేవు. ఏ మోసంతో అవతల వ్యక్తిని నాశనం చేయడానికి దేవుడు ఊరుకోడు. ఏ వ్యక్తిని గాయపరచడానికి నీ మనసుని దేవుడు ప్రేరేపించకూడదు. మొన్న ఫ్రెండ్ చెప్తున్నాడు, అరే నా కొడుకు వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ రా, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడల్లా నా కొడుకు బ్యాటు నా కొడుకు బండి పట్టుకెళ్తూ ఉంటారా, ఆడు బస్సులో నుంచి ఎప్పుడు బస్సు ఎక్కడు, ఆడు మన కారులో దింపుతూ ఉంటాం, సడన్గా ఆడు బస్సు ఎక్కించాక నీకెందుకురా నేను దిగుతాను కదా నువ్వు దీపా అన్నాడంట. ఆడు ఎప్పుడు కారులో వెళ్ళోడికి ఆడు కారు ఆగి దిగడం వీడికి అలవాటు, బస్సులో నుంచి గెంతడం ఏం అలవాటు, థ్రిల్లింగ్ అనిపించింది ఆడికి. సడన్గా బస్సు రన్ అవుతుంది, రన్నింగ్లో ఇడు పర్లేదు రా నువ్వు దీపరా నీ వెనకాల నేను దీపోతాను అన్నాడంట. దీపాడు, స్పాట్లో చచ్చిపోయాడు. ఎదిగొచ్చిన కొడుకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చచ్చిపోయాడు. చెప్తున్నాడు ఏమంటాం రా ఫ్రెండ్స్ రా ఇలా అయ్యిందిరా అని అంటే, ఎవడరా ఆడిని ఒకసారి చూపించాను, ఆడిని చూశాను. ఆ పిల్లోడు ఫ్రెండ్ చచ్చిపోయాడు అనే దానిలో ఫస్ట్ రోజు అంతా ఏడ్చాడు. రెండో రోజు నుంచి ఆ పిల్లోడు అసలు నో గిల్టీ, చాలా క్యాజువల్గా ఉన్నాడు. నేను మా ఫ్రెండ్ని పలకరించడానికి వెళ్తే ఏంట్రా అంటే ఆడు ఈడేరా అని. ఏమైందిరా అంటే ఆడికి గెంతడం అనుకున్నాను అంకుల్ అని నవ్వుతున్నాడు. ఏంటి ఆ కపటమాడి ఆ పిల్లవాడిని చచ్చిపోతాడా లేదా అన్న తర్వాత విషయం, కానీ గాయం కలుగుద్దా లేదా? అలా మన పిల్లల్ని ప్రోత్సహించకూడదు. మీరు ఈ కార్టూన్ నెట్వర్క్లు, ఈ డ్యూ ఈ పబ్జీలు, ఇంకోటి ఏంటి ర్యాండమ్ ఫైరా, ఫ్రీ ఫైర్లు, ఇలాంటివి పిల్లలు చూస్తే ఖచ్చితంగా రేపాడికి ఎలాంటి మారణాయుధం దొరికితే ఆడు ఊరుకుంటాడా? కాలిస్తే ఏమవుద్దని చూడడం, ప్రయత్నం చేయడానికి ట్రై చేయడా? ఎక్కడ కాకపోయినా చచ్చిపోవడానికి బుర్ర మీద కాల్చకపోయినా భుజం మీద కాలుతాడు, సాలదాడికి రేపు పొద్దున జైల్లో పడి ఉంటాడు. సో ఏ రకమైనటువంటి కపటమాడి హత్య కూడా చేయటానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. అలాంటి వాటికి అంగీకరించకూడదు. ఈరోజు పిల్లలు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. మరణం అంటే పెద్ద భయమేమీ లేదు, పోతే పోనే ఆ జైల్లో ఉంటే మా బాబు తీసుకొస్తాడులే అంటున్నాడు తప్ప నేను ఈ తప్పు చేస్తున్నానని అనుకోవట్లే ఎవరు. అలాంటి ఆలోచనలకు మనం అసలు అవకాశం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తాడు, కీర్తన 10:7, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతో నిండి ఉన్నది. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. సరే, ఈ కపటం లక్షణం ఎక్కడ ఉంటుంది? మాటల్లో ఉంటుంది, పెదాల్లో ఉంటుంది, నాలుక కింద ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడు? అవతల వాళ్ళకి ఏదైనా అనేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఇది ఒకటి ఉంది, మీ ముందు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ రోడ్కి వెళ్ళేటప్పుడు నీకు కావాల్సింది తీసుకో అంటారా, నీకు కావాల్సింది తీసుకునేటట్లుగా నీకు కావాల్సింది ఆవిడ ఉంచేటట్లుగా వాడికి మారుస్తారా మైండ్? 2 ఉన్నాయి, ఇద్దరే ఉన్నారు, నీకు కావాల్సింది ఒకటి ఉంది. రెండో వాడు వెళ్ళి ముందు తీసుకోబోయే ముందు మీరేమంటారు చెప్పండి? మీ లోపల ప్లానింగ్ అంతే ఏంటి? ఒరే నువ్వు కనుక అవతలు తీసుకుంటావా, నీ ఇష్టం. వీడికి అర్థమవుద్ది ఏంటప్పుడు, అది తీసుకోకుండా ఇది పట్టుకునేలాగా. దాన్నే కపటం అంటారు. ఇది చిన్నప్పటి నుంచి స్వభావంలో స్టార్ట్ అయిపోద్ది. ఏదో తిండి దగ్గర, వేసుకునే దగ్గర, పట్టుకునే దగ్గర, తీసుకెళ్లే దగ్గర, ఉంచుకునే దగ్గర ఎక్కడో చోట ఉంటుంది. అసలు అలాంటి అవకాశం నీ మైండ్కి ఇవ్వకూడదు. నీ నోటి మాటలు ఎంత యథార్థంగా ఉండాలట. మళ్ళీ చదువునా, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఏమండి, నాలుక కింద ఉమ్ము ఉంటుంది కానీ చేటు పాపం ఉంటుందా? ఏముంది నాలుక కింద? మనకు లాలాజలం కదా ఉంది, కానీ దేవుడు చెప్తున్నాడంటే ఏదో ఉందండోయ్. కానీ అదంతా ఎక్కడుందో చెప్పండి? అదే కపటం. లోపల దాచుకుని బయటికి ఏదో మాట్లాడుతున్నట్టు, ఏమీ తెలియనట్టు, ఏమీ లేనట్టు, భావగర్భంగా నర్మగర్భంగా ఏవో రకాల నమ్మకమైన మాటలతో, తీయని మాటలతో,
మర్యాదకరమైన మాటలతో మొత్తానికి అవతలను బోల్తా కొట్టించే మాటలు, ఏదో మాటల్లో పెట్టి, కానీ వారి నాలుక కింద పాపము ఉన్నది అని అంటున్నాడు బైబిల్. సో అలాంటి పాపపు మాట మన నోట ఆలోచనలతో ఎక్కడ కూడా రావడానికి వీల్లేదు. ఏ పరిస్థితుల్లోనైనా నీ అంతరంగంలో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని బైబిల్ చెప్తున్నట్లుగా నీ హృదయంలో భౌతికమైన నష్టం వచ్చినా, భావ ప్రకటనకు నష్టం కలిగినా, భౌతిక ఆస్తికి నష్టం కలిగినా, శరీరంగా నష్టం కలిగినా, భవిష్యత్తుకు నష్టం కలిగినా నువ్వు కపటాన్ని ఆశ్రయించకూడదు. నేను గాయపడినట్లు అవతలవాడు గాయపడాలని కోరుకోకూడదు. నేను పొందనప్పుడు అవతలవాడు కూడా పొందితే ఊరుకోను అనే ద్వేషభావం నీలో ఉండకూడదు. ఒక క్రైస్తవుడిగా ఈ కపటము దేవుని దృష్టిలో అసహ్యకరమైన లక్షణం, చాలా అసహ్యకరమైనది. కాబట్టి నిత్యత్వము నష్టంలోకి వెళ్ళిపోకుండా భూమి మీద తాత్కాలిక నష్టాన్ని మీరు అనుభవించండి. ఈ తాత్కాలిక నష్టాలలో మీరు ఏది నష్టపోయినా పర్వాలేదు, కానీ ఈ నష్టానికి మీరు కపటాన్ని ఉపయోగించి ఏ లాభాన్ని తెచ్చుకున్నా నిత్య నష్టాన్ని పొందుకుంటారు. ఎవర్ లాస్టింగ్ లాస్, నిత్యత్వాన్ని కోల్పోతారు. జీవితంలో దేవుని దృష్టిలో మీలో 100 రకాల పాపాల కన్నా బహు పెద్ద పాపం ఏంటి అని అంటే, పాపానికి గ్రావిటీ లేదు యాక్చువల్గా, కానీ కపటానికి మాత్రం గ్రావిటీ ఉంది. జాగ్రత్త, ఇది దేవుని సన్నిధిలో నిన్ను నిలబడకుండా చేస్తుంది. నీకే కాదు, నీ తరంలో కూడా పిల్లల్ని పాడు చేయాలి చేస్తుంది. కానీ ఇది క్రియారూపకమైనది కాదు. ఇంకా నేను క్రియ దగ్గరికి వెళ్ళే, ఇది ఆలోచనల్లో ఉండేటువంటి కపటమే. కాబట్టి మీరు భక్తిహీనులుగా మారి మన పిల్లలను, మన తరాన్ని నాశనం చేసుకోకుండా కపటము లేని యథార్థత జీవితం కలిగి సంపూర్ణతలో ముందుకెళ్ళేటట్లు మన మైండ్ని సరిచేయమని దేవుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం.